మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే సిప్ జాయిన్ అయ్యే ముందు మనకు కొన్ని ఐటమ్స్ కావాలి ఫ్రెండ్స్. ఆ ఐటమ్స్ ఏంటేంటి ఉండాలో అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఏ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సిప్ జాయిన్ అయ్యే ముందు మనకి ఏంటంటే కావాలో అవన్నీ ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? డన్ ఫ్రెండ్స్, మనం ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. ఇది బ్యాగ్ ఫ్రెండ్స్, మనం ఫైల్ కానీ ఏది కానీ మనం డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి బ్యాగ్ ఇది. ఈ బ్యాగ్లో మనం డాక్యుమెంట్స్ కానీ మన డాక్యుమెంట్స్ ఉంటాయి ఈ బ్యాగ్లో. సరేనా? ఇది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ బిగ్ బ్యాగ్, దీంట్లో మనం ఏంటంటే మనకు కావాల్సిన సామాన్లన్నీ ఇందులో మనం పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ బ్యాగ్ అమెరికన్ టూరిజం బ్యాగ్. మన సిప్ జాయిన్ అయ్యే ముందు మనకి చాలా అవసరం ఉంటాయి ఇలాంటివి. న్యూ జాయినర్స్కి చాలా అవసరం ఇలాంటివి. చాలా మధ్యలో ఏమైనా సరే సామాన్లు కొనుక్కోలేరు అనమాట న్యూ జాయినర్స్. వాళ్ళ కోసం చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం బట్టలు చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం మన బట్టలను సర్దుకుందాం. ఓకేనా? చూడండి, మనకు కావాల్సిన బట్టలు ఇవన్నీ ఇందులో పెట్టుకుందాం. తర్వాత 1 2 3 ఇది. అండ్ ఎందుకంటే మనం బట్టలు పెట్టుకోవాలంటే మన డ్యూటీకి అక్కడ కొద్దిగా మనం వాచ్కి వెళ్ళేటప్పుడు బాయిలర్ సూట్ చేంజ్ చేసేటప్పుడు కొన్ని 2 డ్రెస్సులు ఉండాలి. మామూలుగా క్వాలిటీ గవర్నమెంట్ పర్లేదు కానీ మామూలుగా మనకు ఉండాలి బట్టలు. ఆ తర్వాత మనం సోర్లీకి వెళ్తాం ఫ్రెండ్స్. సోర్లీకి వెళ్ళే ముందు కూడా మనకి డ్రెస్ అవసరం ఉంటాయన్నమాట. బయటకు వెళ్తాం కదా, వేరే కంట్రీస్కి వెళ్తాం కాబట్టి బట్టలు కూడా మనకు 2-3 జతలు మంచిగా పట్టుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. మంచిగా ఉండి అక్కడ సోర్లీకి కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం. సరేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇవి కూడా పెట్టేద్దాం. ఇవి మనం డ్యూటీలోకి వెళ్ళేటప్పుడు ఇవి మామూలుగా ఇవి వేసుకొని మనం మీద బాయిలర్ షూట్ వేసుకుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. స్వెట్ కానీ ఏదైనా ఉంటే దీనికి మొత్తం కవర్ చేస్తుంది అన్నమాట. పాలిస్టర్ ఇది కూడా పెట్టేద్దాం. 2 పెట్టుకుంటే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తగా మనకి సోప్స్ ఫ్రెండ్స్, ఇవి సింథాల్ సోప్స్. చూడండి, సింథాల్ సోప్స్ అంటే సిప్లో మనకి ఇస్తారు, సోప్స్ ఇస్తారు, పేస్ట్ కూడా ఇస్తారు, అన్నీ కూడా ఉంటాయి. కానీ మనకి కొన్ని నచ్చవన్నమాట. మనం క్లోజప్ కూడా మనకు ఆ కోల్గేట్ ఉంటుంది మెయిన్ అందులో. అవి నచ్చకపోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ మనకి దగ్గరలో షాప్స్ కూడా ఉండవు కాబట్టి మన సోర్లీ నెలకు 2 నెలలకు ఒకసారి వెళ్తాం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సోప్స్ కూడా కొనుక్కోండి, బాగుంటుంది. నెక్స్ట్ బ్రష్లు కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్. బ్రష్లు కూడా కొనుక్కుంటే మీకు మళ్ళీ అక్కడ షాప్స్ ఉండవు అనమాట. మెయిన్ అది. బ్రష్ ఒకటి కొనుక్కోండి. నెక్స్ట్ శాంపుల్ 2 మనకు నచ్చినవి. నేనైతే హెడ్ అండ్ షోల్డర్ తీసుకున్నాను. మీకు ఏదైతే అది దీని ప్లస్ ఏదైనా సరే మీకు నచ్చింది 2 హెడ్ అండ్ షోల్డర్స్. నెక్స్ట్ ఇదిగో నేను క్లోజప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లోజప్ తీసుకున్నాను కాబట్టి ఈ క్లోజప్ అనేది మనకి నేను ఇదే వాడతాను కాబట్టి ఇదే తీసుకున్నాను. సిప్లో మనకి కోల్గేట్ ఉంటుంది, మనకి ఇస్తారు కూడా, మంత్కి ఒకటి ఇస్తారు, పర్లేదు. ఇది కూడా పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది టంగ్లర్ ఫ్రెండ్స్, పాస్ బెడ్ అంటాం మనం. ఇది కూడా పెట్టుకోండి, 2 ఎందుకైనా మనకి సేఫ్టీగా మంచిది. నెక్స్ట్ ఇదంటే మనకి దువ్వెన ఫ్రెండ్స్. దువ్వెన మనకి 2 పెట్టుకున్నాను. ఇది ఒక స్టైల్గా ఉంటుంది, మామూలుగా ఇలా దువ్వుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది కూడా పెట్టుకుంటే మంచిది అనమాట. లేదంటే మన సిప్లో చాలా కొద్దిగా ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనకి నాదైతే వైట్ షూ ఫ్రెండ్స్, నాకు నచ్చుతుంది కాబట్టి వైట్ షూ. సోర్లీకి వెళ్ళే ముందు గట్రా కొద్దిగా మనం హీరోలో రెడీ అవ్వాలి కాబట్టి హీరోలు షూలు కూడా ఉండాలి. ఓకేనా? షూ కూడా పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది మనం డైరెక్టర్గా కొంతమంది డైరెక్టర్గా జాయినింగ్ అయిపోతారు, కొంతమంది ముంబై వెళ్తారు, మెడికల్ ఉంటుంది, ముంబైలో ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ మనకి ఉండాలి కాబట్టి ఆఫీస్కి వెళ్ళే ముందు ఇలాంటి ఈ వైట్స్ ఉన్నాయా, ఇలాంటి పని చేయి ఫ్రెండ్స్. ఆఫీస్కి వెళ్తే ఇది వేసుకెళ్తే కొద్దిగా మనం బ్యాడ్ ఇంప్రెషన్గా అనుకుంటారు అనమాట. మనకు చెప్పరు కానీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్గా అనుకుంటారు. సో మనం బ్లాక్స్ వాడాలి. ఆఫీస్కి వెళ్ళే ముందు బ్లాక్స్ వాడితేనే వాళ్ళు కొద్దిగా ఓకే డీసెంట్గా ఉన్నాడు అనేసి ఆఫీస్కి అదే ఫ్రెండ్స్, ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి ఈ బ్లాక్స్ కూడా పెట్టుకోవాలి. సో ముంబైలో యూజ్ ఉంటుంది, నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది కూడా పెట్టుకుందాం. ఇది కూడా పెట్టుస్తున్నాను. నెక్స్ట్ సాక్స్ ఉండాలి ఫ్రెండ్స్. సాక్స్ అంటే మీరు పెట్టుకోండి సాక్స్. నేను పాత జత కూడా పెట్టేస్తున్నాను. ముంబైలో మళ్ళీ నేను కొనుక్కుంటాను సాక్స్. ఇది సాక్స్లు ఎలాగ ఉండాలంటే ఇక్కడ మనం
మనకి డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాయిలర్ షూ కూడా వేసుకోవాలి, సేఫ్టీ షూ. దానికి చాలా సాక్స్లు కావాలి ఫ్రెండ్స్, చిరిగిపోతాయి వేగంగా. మినిమం 10-20 పేర్స్ పెట్టుకోండి. మనం బయటికి సోర్లీకి వెళ్ళకూడదు అనుకుంటే ఇలాగా మనం పెట్టుకుంటే, సామాన్లు పెట్టుకుంటే 1 నెల 2-3 మాసాల వరకు సోర్లీకి వెళ్ళిపోయినా పర్లేదు. బయట కొనుక్కోలేం కాబట్టి, చుట్టుపక్కల షాప్లు ఏమి ఉండవు కాబట్టి. సో ఇది కూడా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్గా మనం కొన్ని మెడిసిన్స్ కూడా పెట్టుకుందాం ఫ్రెండ్స్. మెడిసిన్స్ ఇవన్నీ అంటే అక్కడ మనకి దగ్గరలో హాస్పిటల్స్ ఉండవన్నమాట. చిన్న చిన్న దీనికి మనకి కంపెనీ కూడా ఇలాంటి జ్వరాలకు కానీ, దగ్గులకు కానీ, ఏదైనా విరేచనాలకు కానీ అలాంటివి ఏది కూడా దగ్గరలో ఉండవన్నమాట. సో మన సిప్లో చిన్న మనకి హాస్పిటల్ అనేది అందులో ఉంటుందిలే, కానీ అందులో మన మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయేమో. ఏ పోర్టుగా సింగపూర్ కానీ వరల్డ్ వైడ్ తిరుగుతుంది కాబట్టి సింగపూర్ వెళ్ళొచ్చు, దుబాయ్ వెళ్ళొచ్చు, ఎక్కడైనా సరే వెళ్ళే సరే మనకు దొరకవు కాబట్టి మనకు నచ్చే మెడిసిన్స్ మన దగ్గర మన టౌన్లో కొనుక్కొని పట్టుకొని వెళ్తే మనకు కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది. మనకి దగ్గర మెడిసిన్స్ కాబట్టి మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవి కూడా మనం పెట్టేసుకుందాం, ఓకేనా. ఇవి కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇది సిప్లో జాయిన్ అయ్యే ముందు ఇలాంటి పట్టుకెళ్ళాలి కూడా. పట్టుకెళ్ళకపోతే మనకి అక్కడ ఇబ్బందిగా ఉంటుంది సార్. న్యూ జాయినర్స్, స్పెసిఫిక్లీ న్యూ జాయినర్స్ పాత సిమిల్స్ కంటే ఆటోమేటిక్గా తెలుసు ఏ సామాన్లు పట్టుకెళ్ళాలి, ఏ సామాన్లు పట్టుకెళ్ళకూడదు. న్యూ జాయినర్స్ మాత్రం తప్పగా వీడియో చూడండి, తెలుసుకోండి ఏంటి కావాలో. నాకు సరిపోయిన సామాన్లు నేను పట్టుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఏదైతే అవసరమో వెళ్ళే ముందు మీకు ఏదైతే అవసరమో, పవర్ బ్యాంక్ కావాలి అండ్ మనకి ఏదైనా సరే 2 మొబైల్స్ ఉంటే మొబైల్స్ పట్టుకోండి. పవర్ బ్యాంక్ కావాలి, ఏదైనా ఉండాలి. ఉండిన తర్వాత ఇది మనకి హెల్ప్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి మర్చిపోయాను నేను చెప్పడం. ఇది మన ఫైల్ బ్యాగ్ కొన్నాం కదా, ఈ ఫైల్ బ్యాగ్లో మన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మన ఫైల్ బ్యాగ్లో మన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. మన ఫైల్ బ్యాగ్లో ఈ డాక్యుమెంట్స్ పెట్టుకుంటే మనకి మన డాక్యుమెంట్స్ ఇవే. ఈ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి మనం. నా సిడిసి పాస్పోర్ట్ కంపెనీ దగ్గర ఉన్నాయి, సో అందుకే మీకు చూపించలేకపోతున్నాను. సో ఫైల్ బ్యాగ్లో మనకి ఇవి ఉండాలి. మనకు ఫైల్ బ్యాగ్లో ఉంటేనే బాగుంటుంది. సో ఓవరాల్గా ఇవి ఇప్పుడు మనం ఇది డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి ఇక్కడ మనకి లగేజ్ 15 కేజీలు 15 కేజీస్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్ 7 కేజీస్ ఉంటాయి. అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనుకో 30 కేజీస్ ఇస్తారు, నో ప్రాబ్లం. సో 15 కేజీస్ సరిపోయినట్టుగా మనం పట్టుకెళ్ళాలి లగేజ్, ఫ్లైట్కి వెళ్తున్నాం కాబట్టి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు చూసారా ఇవన్నీ, ఇది ఈరోజు టాపిక్. అయితే ఈ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా సిప్కి వెళ్ళే ముందు ఏంటంటే కొనాలో అవన్నీ మీకు అర్థమైపో ఉంటుంది ఈసారికి. సో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే ఇంక మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను. జై హింద్.